మెట్రో ఫ్రీ బస్సు ఉచిత పథకాలపై ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ ఓట్ల కోసం ప్రకటిస్తున్న మేనిఫెస్టో వల్ల రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో పడతాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చే ఉచిత బస్సు పథకం వల్ల మెట్రో రైలుకు ఆదరణ తగ్గుతోంది. మహిళా ప్రయాణికులు మెట్రోకు దూరమవుతున్నారని చెప్పారు. దీంతో మెట్రో నిర్వహణ భారంగా మారుతుందన్నారు మోదీ. ఒక రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టి ఓట్ల కోసం అదే రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకం పెట్టడం అర్థం లేని చర్య అంటూ మోదీ కామెంట్ చేశారు. మోదీ ఉచిత బస్సు వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశవ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు కోరుకుంటున్నారని, కానీ మోదీ మాత్రం ఆ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో ప్రధాని మంత్రులకు ఉచిత విమాన ప్రయాణం ఉన్నట్టే మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉండాలంటూ కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. మెట్రో యాజమాన్యం సైతం ఉచిత బస్సు పథకం వల్ల మెట్రో నిర్వహణ భారంగా మారిందని, ప్రయాణికుల సంఖ్య తగ్గిందని కామెంట్ చేసింది. కాగా మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఫ్రీ బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారంటూ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా, ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి, కొన్ని బస్సులు పెంచి, కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది.